ఆడబిడ్డ లేకుంటే కలర రూప రంగ ఏం తెలియకుండా అన్కండిషనల్ గా ప్రేమిస్తూ ఒక్కసారిగా జన్మనిచ్చినప్పుడు ఆ పురిటెప్పులు ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా? వెనకాల ఎముకలన్నీ ఇరిగిపోతే ఎంత పెయిన్ అనిపిస్తుందో అంత పెయిన్ అనిపించి బిడ్డకి జన్మనిచ్చాక చచ్చిపోతే కూడా బాగుండని ఒక్కసారి అది తట్టుకొని మరి బిడ్డకి జన్మనిచ్చాక ఒక్కసారి బిడ్డని చూడంగా నా తల్లి కళ్ళలో కనపడేది నిజమైన ప్రేమ. దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దట్ ఈస్ మదర్స్ లవ్. అటువంటి మదర్స్ ని కలవడానికి ఇక్కడికి వచ్చారు. దే ఆర్ ద ఫస్ట్ హీరోస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎస్ ఆర్ నో? అమ్మ ఒక్కటే ఉంటే సరిపోదని చెప్పి దేవుడు ఇంకో హీరోని పంపించారు. ఎవరైనా మరి మీ జనరేషన్కి అయితే నడిచొచ్చి ఏటీఎం లాగా తయారాడన్నా, అంతేనా? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కానీ అమ్మైనా 9 నెలలే వస్తుంది. తండ్రి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని కష్టం ఇంటి కాంపౌండ్ కూడా రాకుండా చూసుకుని అటువంటి సెకండ్ హీరో నాకు తెలిసి నిజమైన హీరో ఎవరన్నా ఉంటే సెకండ్ హీరో నాన్న. అటువంటి నాన్నని కలవడానికి ఇక్కడికి వచ్చారు. మూడో హీరో ఎవరు? మీరు కాదు, మీరు కాదు, నాకు అర్థమైంది. మీరు క్యారెక్టర్ తీసుకుంటారు, నాకు అర్థమైంది. మీరు కాదు. మూడో హీరో ఈ మధ్య చాలా మందికి ఏమైపోయిందంటే, సార్ టీచర్లు దేవుంది సార్, మేము ఫీజులు కడతలా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తున్నా, మేము ఫీజులు కడతాం, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తున్నాం. జీతాలు తీసుకొని పనిచేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్ మాత్రం చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్, దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ దిస్ ఎంటైర్ సొసైటీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టీచర్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. అటువంటి టీచర్ లాంటి థర్డ్ హీరోని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఎలాగో వచ్చాను కాబట్టి వాళ్ళు మైక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు నాకు 15 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. వితౌట్ యువర్ పర్మిషన్ నేను మాట్లాడలేను. షల్ ఐ? అడగండి, అమ్మాయినా పెట్టదంటే మీరు అడగకుండా నేను ఎందుకు మాట్లాడతాను? షల్ ఐ? కానీ నేను ఒక 2 విషయాలు చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, a famous psychologist, he said that it is not important what you live for your child, but it is very important what you live inside your child. I will translate in both the languages. It is not important what you live for your child, but it is very important what you live inside your child. నీ పిల్లలకి ఎంత ఆస్తిస్తున్నావు ఇంపార్టెంట్ కాదు, నీ పిల్లల లోపల ఎటువంటి విలువలు నింపుతున్నావు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఫేమస్ సైకాలజిస్ట్ నాకు నేర్పించాడు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కోట్. అర్థం కాకుంటే అర్థమయ్యే భాషలో నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మై ఫ్రెండ్ హీ ఈస్ ఎ డిజిటల్ మార్కెటర్. హీ వాజ్ ఇన్ విజయవాడ. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్యామిలీ కండిషన్స్ ఉండేవంటే, పిల్లాడికి ₹1 ఇచ్చేవాడు కదా. ఒకవేళ డబ్బులు కావాలంటే నువ్వు సంపాదించుకో, ఇల్లు క్లీన్ చేస్తే ₹1, బట్టలు ఉతికితే ₹2, గిన్నెలు కడిగితే ₹1 అలా పెట్టి కండిషన్ నేర్పించాడు. చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ అలాగే. కానీ మనం ఏం చేస్తాంటే వాడు అడక్కముందే ఎంత 100 కావాలో 1000 తీసుకున్నా అని మామూలుగా ఇస్తూ ఉంటారు కదా. ఇంకా చాలా మంది పేరెంట్స్ ఎలా తెలుసా? సారీ, మీరందరు కాదు, నేను చెప్పేది మంచి పేరెంట్స్ గురించి కాదు, వేరే బయట ఉండే వాళ్ళు. ఇక్కడ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పేరెంట్స్ అందరూ, చదివించే పిల్లల యొక్క పేరెంట్స్ అందరూ అద్భుతం, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఓకేనా? ఇప్పుడు సీరియస్ చెప్తున్నాను. చాలా మంది ఇంతకుముందు రోజుల్లో మా అబ్బాయికి 2 ఎకరాలు కొనిపెట్టానండి, మా అమ్మాయి పెళ్లి కోసం ఒక 4 ఇళ్ళు కట్టి పెట్టానని చెప్పేస్తూ ఉంటారు. ఎంత ఆస్తిస్తారో చూస్తూ ఉంటారు. కానీ అతను ఏం చేశారు తెలుసా? ఆ పిల్లాడికి విలువలు నేర్పించాలని చెప్పి వాడికి క్లియర్గా చెప్పిందంటే, ఫైనాన్షియల్ నువ్వు కష్టపడితే నీకు డబ్బు విలువ తెలుస్తుందని చెప్పి ఒకరోజు సండే రోజు వాడికి లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నాడు. లేస్ ప్యాకెట్ కాస్ట్ ఎంత? మిమ్మల్ని కాదు, లేస్ ప్యాకెట్ కాస్ట్ ఎంత? మీరు దానికి బ్రాండ్ అంబాసిడర్, నాకు తెలుసు ఆ విషయం. సో అదే లేస్ ప్యాకెట్ ₹10 కాస్ట్ అయితే వాడికి ఆ రోజు కొనుక్కోవాలనిపించింది. కానీ రోజు పనులు చేసి అదే డబ్బులతో కొనుక్కుంటే బాగుంటుంది, కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి సండే రోజు మార్నింగ్ 9:30 వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న పేపర్లు అన్నాడు. ఎందుకురా ఏమిటి అని అనకుండా నేరుగా వాళ్ళ నాన్న 10 పేపర్లు ఇచ్చాడు. వీడు ఆ పేపర్లు తీసుకొని రూమ్లోకి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి, నాన్న టేపు కత్తిరా గమ్మిమన్నాడు. ఎందుకురా అంటే అని కూడా అడగల, నేరుగా 3 ఇచ్చాడు. వీడు బెడ్రూమ్లోకి వెళ్ళి గంట తర్వాత బయటకు వచ్చి, నాన్న పోదాను అన్నాడు. వాడి చేతిలో పేపర్లు ఉన్నాయి. ఎక్కడికి ఎందుకని మళ్ళీ అడగల, నేరుగా కొడుకుని తీసుకొని బయటకు వెళ్ళాడు. పక్కన ఒక మెడికల్ షాప్ ఉంటే మెడికల్ షాప్కి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా పేపర్ కవర్స్ చూసారా మెడికల్ షాప్లో? మనం ఉన్న రోజుల్లో అయితే మెడికల్ షాప్లో పేపర్ కవర్స్ ఉండే. వీడేం చేశారు తెలుసా? అవన్నీ ఒక 100 పేపర్ కవర్లు చేసి అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఇవన్నీ వస్తాయన్నాడు. ఎన్ని ఉన్నాయి బాబు అంటే 100 ఉన్నాయన్నాడు. అయితే ఒక ₹15 ఇస్తాను ఇవ్వని చెప్పి ఆ షాప్లోనే ₹10 లేస్ ప్యాకెట్ కొనుక్కొని ₹5 వాళ్ళ నాన్నకి ఇచ్చి తింటా ఇంటికి వచ్చేసాడు. మరి గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చాడా, విలువలు ఇచ్చాడా? వినపడలా? మీరు కాదు బై వాళ్ళు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంత ఆస్తిస్తున్నా ఇంపార్టెంట్ కాదు, ఎటువంటి విలువలు నింపుతున్నాడు. నాకు ఎప్పటికీ బాగా గుర్తు, నాతో పాటు ఒక కో ట్రైనర్, ఈజ్ ఎ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. ఒకరోజు వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతుంటే, సుధీర్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు వెళ్ళి మా బాబుని పిక్ చేసుకుంటాను. సరే సార్ అని చెప్పి నేరుగా వెళ్ళాను. వాడు 4th క్లాస్ చదువుతున్నాడు. నాకు తెలుసు కాబట్టి నన్ను మామయ్య మామయ్యని పిలుస్తుంటాడు. నేరుగా రోజు నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని స్కూల్కి వెళ్ళాను.
12:30 హాఫ్ డే స్కూల్ అయింది, వదిలిపెట్టేశాడు. వాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే నన్ను చూసి మావయ్య అని చూసి చెయ్యి ఊపాడు. నేను కార్లో కూర్చున్నా, డ్రైవర్ సీట్లో నేను కూర్చోన్నా, ఈ పక్క సీట్ ఖాళీగా ఉంది, వెనకాల సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వాడు వస్తున్నాడు కదని చెప్పి నేను ఇలా బెండ్ అయ్యి ఈ సీట్ డోర్ ఓపెన్ చేసి ఇలా పెట్టాను. వాడు నేరుగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ డోర్ క్లోజ్ చేసి నేరుగా వెనక డోర్ ఓపెన్ చేసి అక్కడ కూర్చున్నాడు. నాకు అర్థం కదా, ఎందుకంటే వెనక కూర్చున్నా, ముందే ఎవరు లేరు, హ్యాపీగా వచ్చి కూర్చోంటే, లేదు మామయ్య ముందు కూర్చోకూడదు, ఎందుకు అని అడిగా. ఏం లేదు, డ్రైవ్ చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా. ఈ సీట్ బెల్ట్ ఎవరి కోసం తయారు చేశారంటే 11 ఇయర్స్ అబోవ్ పిల్లల కోసం, 11 ఇయర్స్ లోపల పిల్లలకు కాదు. ఒకవేళ నేను కూర్చొని నాకు సీట్ బెల్ట్ ప్రాపర్గా అడ్జస్ట్ అవ్వక నువ్వు బ్రేక్ వేసినప్పుడు నాకు ముందు తగులుతూ ఉంటుంది. మా నాన్న నాకు చెప్పింది ఏంటంటే 11 ఏళ్ళ లోపల నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చోకూడదని చెప్పాడు అని చెప్పి అన్నాడు. అరే నీకు విషయం చెప్తా, మీ నాన్న కారు లేడు, ఏం కాదు వచ్చి కూర్చో అంటే, లేదు మా నాన్న ఉన్నా లేకున్నా ఆయన నేర్పించిన విషయం ప్రకారం 11 ఏళ్ల వరకు నేను ఫ్రంట్ సీట్లో కూర్చోనని చెప్పి వాడు వచ్చి ఆయన కూర్చొని ఒక 9 ఏళ్ల పిల్లాడు నాకు నేర్పించిన విలువ. అర్థమైందా? ఈ రోజు నుంచి ఫస్ట్ మీరు చేయాల్సింది పిల్లలకు అటువంటి విలువలు నేర్పండి. సార్ హాస్టల్లో ఉంటారు